ఉన్నప్పుడు మంత్రిగా నారాయణ గారు, మేయర్గా అజీజ్ గారు ఈ నగరంలో మైనారిటీల సంక్షేమం కోసం నగరమంతా ప్రజలకి రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా రోడ్లు, డ్రైన్లు, పార్కులు అనేక వసతులు కల్పించారు. రెసిడెన్షియల్ స్కూల్ కూడా గతంలో శాంక్షన్ చేసి ఆ స్కూల్ కూడా నిర్మాణం పూర్తి చేయకుండా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వదిలేశారు. ఈ దఫా స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారాయణ గారిని ఇక్కడ కట్టబోయే ఇంటర్నేషనల్ స్కూల్తో పాటు ఆ రెసిడెన్షియల్ స్కూల్ కూడా కంప్లీట్ చేయాలని కోరడం జరిగింది. దాని మీదట చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మంత్రి నారాయణ గారు, మంత్రివర్యులు ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫరూక్ గారు, కార్పొరేషన్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణంతో పాటుగా ఆ స్కూల్ని కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రారంభించాం. దాన్ని పూర్తి చేసి దాని పూర్తి పేరుందా ఇక్కడ గురుకుల పాఠశాల, ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం రెండు కూడా త్వరగానే నిర్మాణం పూర్తి చేసి అందిస్తారని చెప్పి తెలియజేస్తూ మేము ఈ వేదిక ద్వారా చైర్మన్ గారిని కోరుతున్న వక్ఫ్ బోర్డు చైర్మన్, అందుకే చెప్పాను నేను మన పెద్దన్న చంద్రమోహన్ అన్న అని అబ్దుల్ భాయ్ బాగా చేస్తాలో గతంలో చాలా పనులు చేశాం. మీరిద్దరూ కలిసి నెల్లూరు జిల్లాలో మైనారిటీలకి సదుపాయాలు ఏర్పాటు చేసే దాంట్లో మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన ఇన్ఛార్జ్ మంత్రి నెల్లూరు జిల్లాకి, మరి రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఫరూక్ భాయ్ గారు ఇది 4వ తారీఖు ఈ యొక్క స్కూల్ శంకుస్థాపన చేసే అప్పుడు రాలేకపోయారు. ఎందుకంటే 2వ తారీఖు అనుకుంటున్నారు, 6 అనుకున్నాము. అది 4 అనేప్పటికీ ఆయన ప్రోగ్రామ్ సెట్ అవ్వలే. ఆయన లేనిది చాలా నాకు కలతగా ఉన్నింది. ఈరోజు వేరే కస్మూర్ దర్గాలో నిత్య అన్నదానం, అలాగనే అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం మహిళల కోసం. దాన్ని ఇనాగ్రేట్ చేసుకొని స్కూల్ చూడాలి ఈ స్థలం అంటే ఈరోజు ఇక్కడికి రావడం. మరి ఈ స్థలం గురించి మీకు తెలిసిందే, ఇది జామియా మస్జిద్ యొక్క స్థలం, ఇది దేవుడి స్థలం ఇది. సో దీంట్లో కాపాడడం ఒకటే కాదు, వక్ఫ్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ ఎవరు కానీ దీని పని ఏంటంటే ప్రజలకి దీని ద్వారా ఎలాగా సేవలు అందించగలుగుతాం, ప్రజలకి దీని ద్వారా పేదవాళ్ళు కావచ్చు, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో అది ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంకో విధమైన సహాయం కావచ్చు. ఇది అనేక మంది వితంతులు ఉన్నారు. గతంలో ఇట్లాగా పెన్షన్స్ ఇచ్చేది లేదు కదా, ఇప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చాయి ప్రభుత్వాలు. లేకపోతే ఇటువంటి ఆస్తులు దీనికి కానీ చాలా మంది అడిగారు, చేయగలుగుతారా, చేయకపోతే ఏంది అని. ఏమవుద్ది, చెయ్యము, అప్పుడు అవ్వద్దు జూన్కి, నెక్స్ట్ అవ్వద్ది మార్చికి అవ్వద్ది. ఇప్పుడు ఏంది, ఎవరికి ఇబ్బంది? సో ఏది కానీ మంచి పని చేసేటప్పుడు దాంట్లో తప్పులు ఎతకడం కాదు, ఇంకేదైనా. నేను ఒకటే చెప్తున్నా, ఇది పార్టీలకి కాదు, ఇది దేవుడి స్థలము, ప్రజల కోసం పేదవాళ్ళ కోసం చేస్తున్నాం. అందరు భాగ్యస్వామ్యం కాండి, రండి ఇక్కడ పనులు చేసేటప్పుడు రండి, మీరు కానీ భాగస్వామ్యం తీసుకోండి, పనులు చేయండి. ఇది సమాజం కోసం కడుతుండేది, రాజకీయాలు చేయొద్దండి ఎవరు. సో నాకు చాలా సంతోషంగా ఉంది మంత్రి గారు ఇక్కడ రావడం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఆయన నంద్యాలకు వెళ్ళిపోవాల్సింది, సమయం లేదన్నా ఇది చూడాలంటే ఈరోజు ఇక్కడ రావడం. అట్నే మా బోర్డు మెంబర్సు, అలాగనే కొత్తగా వచ్చిన CEO కానీ ఈరోజు వచ్చి చూడడం, దీన్ని తొందరగా చేస్తామని కానీ తెలియజేస్తాం. మాట్లాడతా, ఎందుకంటే ఈయనకు నాకు వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా ఆయనకు అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచన చేసినాడు. ఎయిమ్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి మసీదు వాళ్ళకు, ఆ మసీదు ఏదైతే పెద్ద మసీదు ఉందో జామియా మసీదు, దాని అభివృద్ధి కోసం MSM కార్యక్రమాలు కూడా చేయాలనుకుంటా ఉంది. పెట్టి చేస్తే ఎట్లా అవుతుంది?
కాబట్టి ఈ రోజు ఎక్సలెంట్ గా ఉంది. చాలా సంతోషం అజిత్ గారికి. ఇంకా డెవలప్ చేయాలా. ఇదే కాదు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా దరగాలు, దాని మీద కూడా నిఘా పెట్టి మీరు డెవలప్ చేయండి. ప్రభుత్వం ఎంత ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదేదో పెద్ద పదవిగా ఒక అన్నదాన కార్యక్రమం, భక్తులకి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఒక ఫంక్షన్ హాల్. ఇక్కడికి వస్తే అబ్దుల్ కలాం ఆజాద్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇక్కడ ఒక బోర్డు స్థలం ఉంది, 13 ఎకరాలు, మాకు ఎవరికి తెలియదు. ఈయన వచ్చిన తర్వాత దాంట్లో 5 ఎకరాల్లో బ్యూటిఫుల్ స్కూల్, సిఎస్ఆర్ ఫండ్లో 20 కోట్లు. మిగతా ఆ వాల్యుబుల్ సైట్స్ వాటన్నిటిని కూడా ఎట్ట యూటిలైజ్ చేసుకోవాలో అజీజ్ గారు ఆలోచిస్తున్నారు. అది స్టేట్ వైడ్గా ఇప్పుడు ఈరోజు అన్నదానం చేస్తే అటువంటివి స్టేట్లో ఎన్ని సెంటర్స్? 17 సెంటర్స్లో భక్తులకి నిత్య అన్నదాన కార్యక్రమం చేసేదానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. నేనేమంటానంటే దేంట్లో కూడా ఏ పదవి వచ్చినా దాంట్లో ఇన్నోవేటివ్ థింకింగ్, ఏ విధంగా దానికి మనం సర్వీస్ చేయగలము, పబ్లిక్ ఎట్ట ఉపయోగగలము అని ఆలోచించడమే రాజకీయ నాయకుడి లక్షణం. సరే, అజీజ్ గారు ఆ బాటలో నడుస్తున్నాడు. వర్క్ బోర్డ్ చైర్మన్గా అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని ఆస్తులు కాపాడటంలో కానీ, దాన్ని వాల్యూ పెంచడంలో కానీ వీటన్నిటిని మేము చదువుతూ ఉన్నాం. సో ఇది ఒక మంచి ఇక్కడ స్కూల్ కానీ, ఆయన స్టేట్ లెవెల్లో 17 సెంటర్స్లో నిత్యాన్నదాన కార్యక్రమం, ఇట్లాంటి ఆలోచనలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నాయి. ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా ఆయన ముందుకు పోయి మంత్రి గారు, అదే శాఖ మంత్రి గారు మనకి ఉన్నారు ఇక్కడ, ఆయన ఆశీస్సులు ఉన్నాయి, మనకి ఇన్ఛార్జ్ మినిస్టర్. సో ఇద్దరు కలిసి ఈ ఆస్తులు కాపాడటం, వాటిని పబ్లిక్ యూటిలైజ్ చేయటం, ఆ విలువలు పెంచటం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన పరిణామాలు.